హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా లాస్ట్ వీడియో సాక్షి గణపతి మీద చేశాను కదా. ఆ తర్వాత మేము శ్రీశైల శిఖరం చూడడానికి వెళ్ళాము. శ్రీశైలం వచ్చిన భక్తులందరూ అన్ని టెంపుల్స్తో పాటు శిఖరం కూడా చూస్తారు. అందరితో పాటే మేము కూడా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ శ్రీశైల శిఖరం మెయిన్ టెంపుల్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెయిన్ టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని బయటకు రాగానే అక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి. పర్ పర్సన్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు ఒక 5 టెంపుల్స్ చూపిస్తారు ఈ 150లో. అందులో శ్రీశైల శిఖరం కూడా ఒకటి. మీకే కనుక ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో ఈ శిఖరం పాయింట్ వరకు వెళ్ళిపోవచ్చు. పైకి వెహికల్ వెళ్ళిపోతుంది. ఈ శ్రీశైలం వచ్చిన భక్తులందరూ శిఖరేశ్వర స్వామి దర్శనానికి అయితే వస్తారు. ఇక్కడ ఒక 20 నుంచి 30 స్టెప్స్ ఉంటాయి. ఆ 30 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ ఒక నంది బొమ్మ అనేది ఉంటుంది. సో ఇదే దారి. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ ఒక నంది బొమ్మ ఉంటుంది. ఆ నంది కొమ్మల మధ్యలోంచి మన శ్రీశైలం ఆలయ గోపురం మీద ఉన్న కలశాలు కనిపించాలంట. అట్లా ఎవరికైతే కనిపిస్తాయో వాళ్లకు మోక్షం లభిస్తుందని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు. సో ఇక్కడ దర్శనానికి పెద్ద టైం ఏం పట్టదు. అంటే మనం వెళ్ళిన రోజుని బట్టి, సో ఆ టైంని బట్టి, సో మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపే దర్శనం అయితే అయిపోతుంది. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ తక్కువనే ఉంది. అండ్ హాలిడే రోజే వెళ్ళాం మేము, వీకెండ్ సాటర్డే. సో క్రౌడ్ అయితే పెద్దగా ఏం లేదు. మోస్ట్లీ ఒక 50 to 70 పీపుల్ అయితే ఉన్నారు. దర్శనం తొందరగానే అయిపోయింది. శ్రీశైలంలో మెయిన్ టెంపుల్ అట్లాగే సాక్షి గణపతి దర్శనం అయిన తర్వాత అందరూ ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ ఈ శ్రీశైల శిఖరం. చాలామంది దర్శనం అయితే చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక బైనాక్యులర్ కూడా పెట్టారు. అక్కడి నుంచి ఓన్లీ ఏరియల్ వ్యూస్ మాత్రమే కనిపిస్తాయి కానీ శిఖరం మీద ఉన్న కలశాలు అయితే కనిపించావని చూసిన వాళ్ళు అయితే చెప్పారు. నేనైతే ఆ బైనాక్యులర్లోంచి నేనైతే దర్శనం చేయలేదు. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ రైనీ సీజన్ కదా, చాలా బాగుంది. చుట్టూ ఫాగ్ కమ్మేసి శిఖరం చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒక 10 మినిట్స్ లైన్లో నిలబడ్డ తర్వాత మాకైతే ఛాన్స్ వచ్చింది చూడడానికి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా నంది కొమ్ముల మధ్యలోంచి శిఖర దర్శనం అయితే చేయాలి. కానీ చాలామందికి కనిపించదు. నేను మా ఆవిడ అయితే ట్రై చేసాము. నిజంగా చెప్పాలంటే నాకైతే కనిపించలేదు. కానీ చూసిన వాళ్ళైతే మెట్లు దిగేటప్పుడు మాటల్లో మాకు కనపడిందని కొందరు, కనబడలేదని కొందరు. సో ఇట్లా మాట్లాడుకుంటున్నారు. చాలామంది బిల్డప్ ఇస్తారనమాట. నాకు కనపడిందని. మీన్స్ వాళ్ళు బాగా పుణ్యాత్మలం అని చెప్పడానికేమో మరి. కానీ చాలామందికైతే కనిపించదు. బికాజ్ ఎందుకంటే మెయిన్ టెంపుల్ నుంచి ఇది ఒక 8 కిలోమీటర్స్ దూరం ఉంది. అందులోనూ మెయిన్ టెంపుల్ కొండల మధ్యలో ఉంటుంది. చుట్టూ ఫాగ్ కమ్మేసి ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్‌లో మెయిన్ టెంపుల్ మీద ఆ గోపురం మీద కలశాలు కనిపించడం అనేది ఇంపాసిబుల్. 99%, 99.9% అయితే ఎవరికీ కనిపించదు. జస్ట్ షో ఆఫ్ చేస్తారు మాకు కనపడిందని. కానీ కనపడడం అనేది చాలా కష్టం. ఇక్కడ మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం చేసుకొని రిటర్న్ కిందికొచ్చే దారిలో అయితే శ్రీశైల శిఖరం చుట్టూ ఉన్న వ్యూస్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో చుట్టూ వ్యూస్ చూస్తే మాత్రం ఏదో హిల్ స్టేషన్‌లో ఉన్న ఫీలింగ్ వస్తది. జనరల్‌గా మనం ఎంతసేపు దేవుడి మీద ఆ నంది కొమ్ముల మధ్యలోంచి శిఖరం, ఆ గోపురం కనిపిస్తా లేదా అని మాత్రమే ఫోకస్ చేస్తాం గానీ, ఈ నేచర్‌ని అసలు పట్టించుకోము. కానీ చాలా బావుంటది నేచర్. సో స్టెప్స్ మించి కిందకి దిగేటప్పుడు అట్లా ఒక 2, 3 ఫోటోలు దిగేసి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ కిందకి దిగిన తర్వాత శిఖరేశ్వర స్వామి ఉంటారు కింద. ఆయన దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇది కూడా దర్శనం జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతది. డిపెండ్స్ ఆన్ క్రౌడ్. మోస్ట్లీ ఒక 15 మినిట్స్‌లో అయిపోతది. అండ్ చెప్పడం మర్చిపోయాను. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంది. విక్రమ్ ఎంట్రీ టికెట్ ఒక 20 రూపీస్ ఉంది. సో బయటకొచ్చేసాము. ఇక్కడ 2 దారులున్నాయి. ఇది మెట్ల మించి వచ్చే దారి. సో మెట్ల మించి వచ్చేవాళ్ళు మెట్ల మించి వస్తున్నారు. లేదు అంటే మన వెహికల్ కూడా పైకెళ్తది. సో వెహికల్ దారి కూడా చూపిస్తా మీకు. సో ఇక్కడొస్తుంది కదా, ఇగో ఈ ఈ మనకు వెహికల్ వెళ్ళే దారనమాట. ఒక వెల్లొకటి కన్‌స్ట్రక్ట్ చేశారు మరి. ఇది మరేమన్నా తర్వాత ఓపెన్ ఏమైనా చేస్తారో, లేకపోతే ఇది ఆల్రెడీ ఉందో నాకైతే ఐడియా లేదు. సో ఇట్లా మా శిఖరేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత మాకు ఇదంతా అయిపోయేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. మా బస్ టైమ్ కూడా అయిపోతుంది. సో మేము మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము హైదరాబాద్‌కి.
ఫ్రెండ్స్, ఇది మా శిఖర దర్శనం. మీకు ఎప్పుడైనా శిఖరం నుంచి ఆలయ గోపురం కనిపించిందా? అట్లా ఎవరికైనా కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కనిపించకపోయినా కామెంట్ చేయండి కనిపించలేదని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.